ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి పారాయణంలో 333, 334 లీలలు చెప్పుకుందాం. 333 బహుమానం. పిట్టల సుందరరామరెడ్డి వరికుంట గ్రామ వాస్తవ్యుడు. ఇతను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింటికి దత్తతొచ్చాడు. వ్యవసాయ పనులకు, ఎద్దుల బండి, గుర్రపు బండి తోలడానికి కూలికి పిలిస్తే వెళ్ళేవాడు. ఇతనికి వాళ్ళ పిన్ని బంధువులలో ఒక సంబంధం చూసింది. ఆ అమ్మాయి బాగా పొగరుగా ఉండేది. అందుకని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, ఇంట్లో ఎదురు చెప్పలేక సతమతం అవుతున్నాడు. అదే గ్రామంలో ఇతని స్నేహితుడు కుమ్మరి వెంకట సుబ్బయ్య, వెంకటస్వామి దగ్గరికి వెళ్ళు, ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది, నువ్వు వెళ్ళి ఆయన్ని కలుసుకో, నీ జీవితమే మారిపోతుంది అని సలహా ఇచ్చాడు. సుందరయ్య స్వామివారు ఎక్కడున్నారోనని తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ వెతుక్కుంటూ బయలుదేరాడు. తిరుపాలయ్య ఆశ్రమం చేరుకున్నాడు. స్వామివారు ఇక్కడికి వస్తారు, నువ్వు ఇక్కడ పడుకో అంటే సరే రేపు వస్తారని బయలుదేరి సోమశిల వచ్చాడు. అక్కడ శివాలయంలో అయ్యవార్లను అడిగాడు. వాళ్ళు స్వామి గురించి వాళ్ళకు జరిగిన కొన్ని అనుభవాలు చెప్పి ఆయన మహానుభావుడని చెప్పారు. ఈ రాత్రిపూట ఎక్కడికి పోతావు, ఇక్కడ పడుకో, రేపు ఉదయం వెళ్ళవచ్చులే అని భోజనం పెట్టి చాపా దిండు దుప్పటి ఇచ్చారు. అతను అక్కడే పడుకున్నాడు. ఉదయాన్నే లేచి స్నానం చేసి అల్పాహారం పెడితే తిని వాళ్ళు చెప్పిన ప్రకారం స్వామివారు రాజుపాలెంలో ఉన్నారని తెలుసుకొని రాజుపాలెం బయలుదేరి వెళ్ళాడు. అదొక చిన్న గ్రామం. వెళ్ళి విచారిస్తే స్వామివారు పెద్దయ్యరాజు ఇంటి దగ్గర ఉన్నారని ఎవరో ఒక ఆయన వచ్చి చూపించాడు. తీరా వెళ్ళి చూస్తే ఆయనేమో పిచ్చోడు మాదిరిగా ఉన్నారు. ఒంటి నిండా గుడ్డల నిండా సిరా ఉంది. వేలిముద్రలు వేసుకుంటూ ఉన్నారు. ఈయనేం స్వామి, అసలు ఈయనో కాదో అని దారిన వెళ్ళే గొర్రెలు తోలుకొని పోయే ఒక పిల్లవాడిని అడిగాడు. ఆయనే వెంకటస్వామి, పిచ్చోడైపోయాడు, ఏదైనా అడిగితే చెబుతాడు, అడుగు, ఏం చెయ్యళ్లే అని ఆ పిల్లాడు పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు. సద్గురువుని కలుసుకోవడం అంత సులభం కాదు. వారి దర్శనం చేసుకోవాలన్నా కూడా ఎన్నో అడ్డంకులు వస్తాయి. వారం రోజులు కష్టపడి తిరిగితే కానీ స్వామివారి దగ్గరకు చేరుకోలేకపోయాడు. కానీ స్వామివారి దర్శనం అతని జీవితాన్నే మార్చేసింది. సుందరయ్య దూరంగా నిలబడ్డాడు. అతనికి స్వామివారిని చూస్తుంటే ఎందుకో భయం వేసింది. స్వామివారు అతన్ని చూసి, ఏందయ్యా వచ్చావు, ఇటరా అన్నారు. స్వామి అని వణుకుతూ దగ్గరకు వచ్చాడు. ఎందుకు భయపడుతున్నావు, చెప్పు ఏందో అన్నారు స్వామి. మా పిన్ని నాకు పెళ్లి చేయాలని చూస్తోంది స్వామి, అది అడుగుదామని వచ్చాను అన్నాడు. అయ్యో, ఆమె కొండకి వెంట్రుక కట్టింది, ఆమెను చేసుకుంటే కష్టాలే కదయ్యా అన్నారు స్వామి. స్వామివారు అతనికి 12 వేలిముద్రలు వేసిచ్చి వీటిని దగ్గర పెట్టుకో అని చెప్పారు. ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చాడు. అతను ఆ వేలిముద్రలు తీసుకున్న దగ్గర నుండి అతనిలో ఏదో తెలియని ధైర్యం వచ్చింది. స్వామివారు ఆ వివాహం వద్దన్నారని ఇంటికి వచ్చి వాళ్ళ పిన్నికి చెప్పాడు. ఆ స్వామి ఎవరు, ఎందుకు వద్దన్నాడు, పద నేను వస్తా అని బయలుదేరి వచ్చిందాము. దారిలో ద్రాక్ష పండ్లు, బత్తాయిలు అవి ఇవి బుట్టకు కొనింది. ఇతను చెప్పాడు, స్వామి అవేమీ తినడు, ఆయనకు భక్తులు తెల్ల పేపర్లు, సిరాబిళ్ళలు, పొగాకు తెచ్చిస్తారు, ఇవి తీసుకోరు అని చెప్పాడు. ఆమె ఇతని మాట వినకుండా, ఏమీ కాదులే, నీకు తెలియదులే, తీసుకో అని బుట్ట తీసుకొని ఇతని నెత్తిన పెట్టింది. ఇద్దరూ కలిసి స్వామివారి దగ్గరకు వచ్చారు. అక్కడ బుట్ట దింపిన దగ్గర నుండి కూడా ఆయన ముందు పెట్టరా, పెట్టు అని ఆ సుందరయ్యను అరుస్తూనే ఉందామె. స్వామివారు వేలిముద్రలు వేసుకుంటూ జరుగుతున్నదంతా గమనిస్తున్నారు. ఆమె వైపు చూసి, పెట్టురా పెట్టు అని వచ్చిన దగ్గర నుండి అంటున్నావు, ఎవరికి కావాలి నీ పండ్లు, నాకొద్దు, తీసుకుపో అన్నారు. ఆమె అహం దెబ్బతిని, ఈ పిచ్చోడాడు దొరికాడురా నీకు అనుకుంటూ లేచింది. అమ్మా, నాకు పిచ్చైతే రేపు నీకొచ్చే చూసుకో అన్నారు స్వామి. ఆమె కోపంగా వెళ్ళిపోయింది. స్వామివారు ఆ పండ్ల బుట్ట తీసుకెళ్ళమన్నారు. సుందరయ్య అది తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత బలవంతంగా అతనికి స్వామివారు వద్దు అన్న ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అమాయకుడైన సుందరయ్యకు ఆ అమ్మాయిని చేసుకోక తప్పలేదు.
పెళ్ళి అయిన అనంతరం 6వ రోజున వాళ్ల పిన్నికి మెంటలొచ్చింది. కాకరపల్లిలో నెల రోజులు వైద్యం చేస్తే అప్పుడు తగ్గింది. స్వామివారి మీద నోరు పారేసుకుంది. తగిన శిక్ష అనుభవించింది. మహానుభావులను అవమానిస్తే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. తరువాత సుందరయ్య స్వామి దగ్గరికి వచ్చి ఆ రోజు జరిగిన దానికి క్షమాపణలు చెప్పి బాధపడ్డాడు. అయ్యా, నీ తలరాత అట్టా ఉందయ్యా, తప్పదు, కష్టపడి నెట్టుకొనొస్తావులే అన్నారు స్వామి. మంచి చెడులు చీటీ వ్రాయించి చిన్న ఉద్యోగం వస్తుంది, కాదనకుండా అది చేసుకో, ఇబ్బంది లేకుండా జరుగుబాటు అవుతుంది అని చెప్పారు స్వామి. స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంటికెళ్ళాడు. ఒకరోజు కరణం భాస్కరరావు, మునసబు దొడ్ల సుబ్బారెడ్డి పిలిపించారు. సుందరయ్యను ఊర్లో తలారి ఉద్యోగం ఖాళీగా ఉంది, నువ్వు చేసుకో, ఆర్డీఓ గారితో చెప్పి మేము నీకు ఇప్పిస్తామన్నారు. పొలాల వెంబడి తిరగాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలని ఆ ఉద్యోగం వద్దని చెప్పి ఇంటికి వచ్చేశాడు. ఆ రోజు రాత్రి స్వామి స్వప్నంలో వచ్చి వీపు మీద ఒక దెబ్బ కొట్టి, ఏం సుందరయ్య, ఉద్యోగం చేసుకో అని చెప్తే వద్దని వచ్చావే, రేపు వెళ్ళి ఉద్యోగంలో చేరు అని చెప్పి అదృశ్యమయ్యారు. అయ్యో, స్వామి చెప్పింది గుర్తులేదు, వద్దని చెప్పాను, ఇప్పుడు మళ్ళీ కావాలని ఎలా చెప్పాలి అని ఆత్మాభిమానంతో ఆలోచించాడు. ఆ రోజు ఉదయం గుర్రబండి తోలడానికి నాగయ్య పిలిచారు. ఆ పనికి ఉదయమే లేచి బయలుదేరాడు. అప్పుడు సమయం 6 గంటలైంది. ఫస్ట్ బస్సు వచ్చే టైం అది. అక్కడ కరణం భాస్కర్రావు గారు నిలబడి బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. సుందరయ్యను చూసి పిలిచాడు. నెల్లూరు వెళ్ళొద్దనరా అన్నాడు. అయ్యా, నేను నాగయ్య వాళ్ళ గుర్రబండికి పోతున్నా అన్నాడు. వెంటనే భాస్కర్రావు పక్కనే ఉన్న సేద్యగాడి రంగయ్యతో, సుందరయ్యని నేను నెల్లూరు తీసుకెళ్లానని ఆ గుర్రంబండి నాగయ్యని వేరే వాళ్ళని పెట్టుకోమని చెప్పు అన్నారు. ఆ రోజుల్లో కరణాలంటే చాలా గౌరవం ఉండేది. ఊళ్ళల్లో వాళ్ల మాటకు ఎవరూ ఎదురు చెప్పేది లేదు. కాదనలేక అతనితో పాటు బస్ ఎక్కాడు. స్వామివారు సూత్రధారిగా ఉండి సుందరయ్యకి మార్గం సుగమం చేశారన్నమాట. సుందరయ్యను తనతో పాటు నెల్లూరు తీసుకుని వెళ్ళి ఆర్డీఓ గారికి చూపించి తహసీల్దార్తో మాట్లాడి రెవెన్యూ ఇన్స్పెక్టర్ను పరిచయం చేసి ఇతని దరఖాస్తు ఇచ్చి వచ్చాడు. మరునాడు ఉదయం ఆర్డీఓ గారు ఇతనికి తలారి ఉద్యోగం ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుడు విధుల్లో చేరాడు. అతని జీతం అప్పుడు నెలకు 66 రూపాయలుగా నిర్ణయించారు. అక్షరాలు కూడా సరిగ్గా రాని వ్యక్తికి ఉద్యోగం రావడం అంటే అది స్వామివారి అనుగ్రహమే. స్వామివారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, చదువు సంధ్య లేని వాడికి మీ దయ వలన ఉద్యోగం వచ్చింది స్వామి అని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. జాగ్రత్తగా చేసుకో, బాగా జరుగుబాటు అవుతుంది అని ఆశీర్వదించారు స్వామి. అమాయకుడైన ఆ సుందరయ్యకు ఒక జీవనాధారాన్ని కల్పించి ఆ విధంగా అనుగ్రహించారు వెంకయ్య స్వామి. అతను తరచుగా స్వామివారి దగ్గరకు వచ్చి వెళ్తుండేవాడు. ఏది చేయాలన్నా కూడా స్వామివారిని అడిగి చేసేవాడు. అలా తన జీవితాంతం స్వామివారిని అనుసరించి సుఖ సంతోషాలతో జీవించాడు అతను. సుందరయ్య జీవితంలో స్వామివారి దర్శన భాగ్యమే అతనికి పెద్ద బహుమానం. 334 అమ్మకిచ్చిన మాట. వెంకయ్య స్వామివారు చిన్నప్పటి నుండి వారి అమ్మ పిచ్చమ్మతో ఎక్కువ అనుబంధం కలిగి ఉండేవారు. ఆ కుటుంబంలో పెద్ద కొడుకు వెంకయ్య స్వామి. ఆమె ఎన్నో పూజలు చేసిన తర్వాత కలిగిన ప్రథమ సంతానం. స్వామివారు ఆ రోజు ఎటెళ్లారో కనపడలేదు. అందరూ వెళ్ళిన తర్వాత వచ్చి తల్లితో నాకు పెళ్ళొద్దు అని చెప్పారు. ఆమె ఎంతో నచ్చజెప్పింది, కానీ ఆ విషయంలో స్వామి అంగీకరించలేదు. తర్వాత ఇంటికి వచ్చి పనిచేసే చాకలి వాళ్ల పుట్టలో అన్నం పెట్టగానే వాళ్ళు తాకక ముందే స్వామి వచ్చి చేయి పెట్టుకుని తీసుకొని తింటున్నారని, అలాగే హరిజనుల దగ్గర తింటున్నారని ఊరంతా ఫిర్యాదు చేశారు. అప్పట్లో కుల పట్టింపులు ఎక్కువగా ఉన్న రోజులవి. అందరూ వెంకయ్యకి పిచ్చెక్కిందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. ఒకరోజు ఇంట్లో పెట్టి తలుపేసింది. బిడ్డను చూసి ఆకలితో ఉన్నాడని అర్థమయ్యి అన్నం పెట్టింది. స్వామివారు తింటున్నారు. ఏమైందిరా నీకు అని యశోద చిన్ని కృష్ణుడికి చెప్పినట్లుగా ఇలా చెప్పింది. నువ్వు ఎన్నో పూజలు చేసుకున్న తర్వాత పుట్టావు. ఆ వెంకటేశ్వర స్వామివారి దయ వలన నా కడుపును జన్మించావు. నువ్వు ఆ స్వామివారి అనుగ్రహంతో పుట్టావని వెంకటపతి అని పేరు పెట్టుకున్నాను. మేము ప్రేమగా వెంకయ్య అని పిలుచుకుంటున్నాం. స్వామివారికి ఎప్పుడూ ఎంగిలన్నం పెట్టకూడదు. నీకందుకే ఎవరికీ పెట్టకముందు అన్నం తీసి పెడుతున్నాను. నువ్వెప్పుడు ఇలాగే తినాలి. తినేదాన్ని స్వామివారి ప్రసాదంగా భావించి తినాలి. తినే ముందు
మన ప్రక్కనున్న జీవరాశులకు పెట్టి తినాలి. ఎక్కడైనా తినేటప్పుడు ఎవరు చూడకుండా తినాలి. ఒక్కసారే పెట్టించుకోవాలి. పదే పదే పట్టించుకొని వాళ్లకు కష్టం కలిగించకూడదు అని చెప్పింది వాళ్ళమ్మ. అలాగే అమ్మ అని స్వామి అమ్మకు మాట ఇచ్చారు. స్వామివారు అప్పటి నుండి ఎక్కడ భిక్ష చేసినా కూడా పక్షులకు, మూగజీవాలకు పెట్టి తాను తీసుకుంటారు. బహిరంగంగా తినేవారు కారు. ఒకేసారి అన్ని పదార్థాలను తాటి ఆకుతో చేసిన రేగలో పెట్టమనేవారు. స్వల్ప ప్రమాణంలో మాత్రమే స్వీకరించేవారు. ఆ రోజు అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తల్లి గౌరవం నిలబెట్టే విధంగా ప్రతి స్త్రీమూర్తిని అమ్మా అని ఆప్యాయంగా పిలిచేవారు. అవతార పురుషులై ఆమె కడుపున జన్మించినా కూడా ఆమెను తన మాతృమూర్తిగా గౌరవించి ఆమెకు భోజనం విషయంలో ఇచ్చిన మాటని జీవితాంతం నియమంగా పాటించారు వెంకయ్యస్వామి. అమ్మ అనే పిలుపుకి భగవంతుడు కూడా బందీ కావాల్సిందే. మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందామా? భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆదినారాయణ.